వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం యారుసల గ్రామ సమీపంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీ ప్రసన్న బండ్లమాంబ రాజ్యమాతాదేవి బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ 2018 ఫిబ్రవరి 19న శ్రీ ప్రసన్న బండ్లమాంబ శ్రీ రాజమాతాదేవి ఆలయానికి భూమి పూజ చేసి ఆలయ నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. అలాగే తమ తల్లి పోతిరెడ్డి కృష్ణమ్మ అమ్మవారికి ఉత్సవ విగ్రహాలను సమర్పించినట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం అమ్మవారు ఇక్కడికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తానని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం లభిస్తుందని భక్తుల గాఢ నమ్మకమని తెలిపారు. ఇక బెంగళూరు నగరంలో అమ్మవారి ఆలయం మరియు ఆశ్రమం నిర్మించబడినట్లు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అమ్మవారి ఆశ్రమాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలోని చంద్రరావులో ఉన్న సధర్మ సాధన నిలయం అనుబంధంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అక్కడ ఎల్లప్పుడూ పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తులకు నిర్వహించబడుతున్నాయి. మరింతగా శ్రీ రాజమాతాదేవి ఈ నెల 15వ తేదీ వరకు ఆలయ ఆవరణలోనే ఉండబోతున్నారని, ఈ సమయాన్ని ఉపయోగించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నాగార్జున రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు పోరుమామిళ్ల మండలం చిన్న ఎరసాల గ్రామ సమీపంలో వెలిసి ఉన్న ప్రసన్న బండ్లమాంబ రాజమాతాదేవి గుడి దగ్గర ఉన్నాము. మరి రాజమాతగా ప్రజలందరికీ గుర్తింపు పొందినటువంటి దేవతగా, ఒక మహాశక్తివంతురాలుగా ప్రజల్లో అందరికి కూడా వేలాది మంది ఆమె శిష్యరకంలో ఆమె నమ్మినటువంటి వారికి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఈమె ఇక్కడ మన మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఒక పవిత్ర స్థలం అని చెప్పేసి 2018లో ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ప్రసన్న బండ్లమాంబ రాజమాతాదేవి ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. గత 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరగడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా అమ్మవారు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారు ఈ నెల 15వ తారీఖు వరకు ఇక్కడే ఉంటారు. భక్తులందరికీ తెలియజేయడం ఏమనగా, ఇక్కడ మనకు 6 వే, మనకు హైవే రోడ్డు కూడా అతి సమీపంలో ఉన్నది. 4 వే కాబట్టి ఒక పక్క 6 వే, ఒక పక్క 4 వే మధ్యలో ఈ రోజు ఈ పుణ్యక్షేత్రం ఇక్కడ దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నటువంటి వారు ఎవరైనా సరే వారి కోరికలు తీరుతాయని చెప్పేసి అటు బెంగళూరులో కావచ్చు, ఇటు నెల్లూరులో అనేక స్థలాలు, రాయచూరు, రాపూరు, కావలి, ఇలా చిలకూరులో ఎక్కువ ఉండేది. చిలకూరులో అమ్మగారు అక్కడ ఉంటారు. ఎక్కడ ఉన్నా ఆమె అడుగు పెట్టిన చాటల్లా కూడా బాగా అభివృద్ది చెందుతూ ఉంది. భక్తులు కూడా ఎక్కువ మంది, వేలాది మంది భక్తులు రావడం కూడా జరుగుతూ ఉంది. మరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి శుక్రవారం రోజు కూడా ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇటువంటి పుణ్యక్షేత్రము మనము అమ్మవారిని నమ్ముకొని ఇక్కడికి రావాలి, ఇక్కడ ఆమె ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి ఎంతో మందికి నమ్మకము, కోరిక కూడా ఉంది. పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం కానీ, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి కానీ,
ఆ ఆర్థిక పరిస్థితి సరిగా లేనటువంటి వారికి కానీ వారి భవిష్యత్తును కూడా అమ్మవారు వారి నోటి గుండా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టేసి భక్తులుగా తెలియని వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ నెల 15వ తారీఖు వరకు కూడా అమ్మవారు ఇక్కడ చిన్నయరసాల గ్రామంలో ఉంటారు. కాబట్టేసి తప్పకుండా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నేను మీ నాగార్జున రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.